ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెర వెనుక కథల కార్యక్రమానికి స్వాగతం. స్వర చక్రవర్తి, సంగీత చక్రవర్తి ఇలాంటి బిరుదులు ఒక్క మనిషికి మాత్రమే సరిపోతాయంటే ఆయన చక్రవర్తి గారు మాత్రమే. తెలుగు సినిమా సంగీత సామ్రాజ్యంలో ఆయన మకుటం లేని మహారాజు. ఎన్నో వేలకు పైగా పాటలు, 900కు పైగా సినిమాలకు సంగీతం అందించిన ఘనత ఆయన ఒక్కరికే సాధ్యం. సో, చక్రవర్తి గారి గురించి మనకి తెలియజేయడానికి సీనియర్ కో డైరెక్టర్ కనకాల జయకుమార్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి చక్రవర్తి గారి సంగీత ప్రయాణం గురించి, ఆ అద్భుతమైన పాటల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ల పేర్లు విన్నప్పుడు కళ్ళ ముందు కొన్ని వేల పాటలు, కొన్ని వందల సినిమాలు అలా కదిలాడుతూ ఉంటాయి. సో, చక్రవర్తి గారు ఆ కోవకు వచ్చే మనిషి. డెఫినెట్‌గా. చక్రవర్తి గారు గుంటూరు జిల్లాలో పొన్నికల్లు నేటివ్ ప్లేసు. సార్. అక్కడి నుంచి ఆయన ప్రయాణం. తర్వాత అప్పట్లో నాజర్ గారి బుర్రకథలు చాలా ఫేమస్. నాజర్ గారి బుర్రకథలు. ఆయన బుర్రకథలో మైక్ ఉండేది కాదు. మైక్ లేకపోయినా ఫర్లాంగ్ దూరం వినిపించేది ఆయన వాయిస్. కంఠం. అటువంటి కంఠం. తర్వాత చాలా విగరస్‌గా ఉండేది. ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. ఓకే. చక్రవర్తి గారు. ఆయన పేరు కొమ్మినేని అప్పారావు ఒరిజినల్‌గా. చక్రవర్తి గారు అసలు పేరు. కొమ్మినేని అప్పారావు. ఆయన మంచి గాయకుడు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఆయన సంగీతం పెద్దగా నేర్చుకోకపోయినా, పెద్దగా ఇన్‌స్ట్రుమెంట్స్ ప్లే చేయకపోయినా, ఆయనకున్న మెరిట్ ఏంటంటే, బాగా మంచి గాయకుడు, బాగా పాటలు పాడేవాడు. సో, ఆ పాటలు పాడుదామని సినిమా ఫీల్డ్‌కి వచ్చాడనమాట. సో, సినిమా ఫీల్డ్‌కి వచ్చి ట్రై చేశాడు. ఏంటి అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. తర్వాత మ్యూజిక్ అసిస్టెంట్‌గా చేశాడు. డబ్బింగ్‌లో అద్భుతమైనటువంటి ఆర్టిస్టులకు డబ్బింగ్‌లు చెప్పాడు. అప్పట్లో సినిమాకి నాగేష్ పెద్ద కమెడియన్. అప్పుడు తమిళ సినిమాలు తెలుగుకి బాగా డబ్ అవుతుండేవి. వాటన్నిటికీ హీరోలకి డబ్బింగ్ చెప్పాడు. తర్వాత నాగేష్ అని అద్భుతమైనటువంటి కమెడియన్. అతనికి సర్వర్ సుందరం అనేటటువంటి గొప్ప గొప్ప సినిమాలు చేశాడు. బాలచంద్ర గారి డైరెక్షన్. అతనికి డబ్బింగ్ చెప్పడం చాలా కష్టం, అంత స్పీడ్గా చెప్తాడు. అటువంటి అతనికి కూడా డబ్బింగ్ చెప్పాడు. సో, ఈ విధంగా డబ్బింగ్ చెప్తూ ఉంటుండగా కొన్నాళ్ళకి మూగ ప్రేమ అని ఒక సినిమా. ఆ మూగ ప్రేమ సినిమాకి ఇతను పాటలు పాడతాడు కదా, చటర్జీ గారు, బెనర్జీ గారు, క్రాంతి కుమార్ వీళ్ళంతా ఒక గ్రూపు. ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడు ఆయన. ఓకే. చటర్జీ గారు. అంటే ఈయనలో ఉండేటటువంటి ఆ స్కిల్ గమనించి, మామూలు స్కిల్ కాదు, పాటలు అద్భుతంగా పాడేవాడు. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాడు. తర్వాత వేషాలు వేశాడు. తర్వాత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత చాలా మంది డైరెక్టర్స్ వేషాలు వేయమని అడిగారు. అవును, లాస్ట్ లో రాజా సినిమాలో వాటిల్లో చాలా సినిమాల్లో వేషాలు వేశాడు. సో, ఆయన టచ్ చేయనటువంటి ఫీల్డ్ లేదు. అన్ని ఆ విధంగా అన్నిట్లో చాలా ప్రావీణ్యం సంపాదించినటువంటి వ్యక్తి. తర్వాత చక్రవర్తి గారికి మేము క్రాంతి కుమార్ గారి దగ్గర కోదండరామరెడ్డి గారితో పనిచేసాం కదా, చక్రవర్తి గారితో కూర్చునేవాళ్ళు. తర్వాత చాలా గొప్ప విషయం ఏంటంటే, చక్రవర్తి గారికి ఆయనకి పెద్ద సంగీతం రాదు అని అంటారు. ఇది ఉంది సార్, ఎక్కువ ఉంది. అయితే డైరెక్ట్ సిచ్యువేషన్ చెప్పంగానే టక్కమని ఏదో ఒక స్ఫూర్తితో ఆయన ఒక పాట అంటాడు, ఒక పల్లవి అంటాడు. అది ఎలా సార్? అంటే ఇప్పుడు ఏదో ఒక 100 సినిమాలు చేశాను, లేదా ఒక 100 పాటలు చేశాను అనుకోవచ్చు. అదే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటాము. 900 పైగా సినిమాల్లో. అవును, అదే ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ఆ సిచ్యువేషన్ చెప్పంగానే ఒక ట్యూన్ అంటాడు ఆయన. ఎందుకంటే అతను మంచి గాయకుడు కదా. సో, అది బాగా హెల్ప్ చేసింది. తర్వాత ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ సెన్సిటివ్నెస్ గబుక్కన ఏదో ఒక స్ఫురిస్తుంది అనమాట. తర్వాత అది ఏదో దేవుడి వరవే. అది డెఫినెట్గా. తర్వాత చాలా పాటలకి ఆయన పల్లవులు రాశాడు.
గబుక్కున ఏదో వచ్చేసరికి తన అన్నాడు అనుకోండి, ఉమ్, దానికి ఏదో అబద్ధ సాహిత్యం నోటుకొచ్చింది అనేస్తాడు. ఉమ్, ఇదే బాగుందే అని అంటారు కొంతమంది. ఉమ్, అలాగా తర్వాత తన ఎంత మంచివాడంటే మనిషి, డబ్బులు ఎంత ఇచ్చారు ఏమిటది కాకుండా ఎవరన్నా ప్రొడ్యూసర్ వస్తే డెఫినెట్గా పెద్ద సినిమాని కానీ చిన్న సినిమా కానీ నేను బిజీగా ఉన్నాను చేయలేను అనేవాడు కాదు. ఉమ్, అన్నీ చేస్తాను అనేవాడు. అందరూ నాగిరెడ్డి గారు అయితే ఈయనకి సపరేట్గా విజయ్ గార్డెన్స్లో ఒక కాటేజ్ కట్టించి ఉమ్, ఆ కాటేజ్లో ఓ పెద్ద హాల్లోనేమో మ్యూజిక్ కంపోజింగ్ అనమాట. ఉమ్, ఆ మ్యూజిక్ కంపోజింగ్లో ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అసిస్టెంట్ డైరెక్టర్లు వచ్చి కూర్చుంటే ఆయన శిష్య బృందం రాజకోటి, వాసురావు, కీరవాణి, సార్, కోదండపాణి గారి అబ్బాయి, ఆ, తర్వాత మనో, కృష్ణచక్ర ఎంతమంది శిష్యులు ఉండేవాళ్ళండి. అసలు వాళ్ళందరి మధ్యన అసలు కృష్ణదేవరాయలు కవి సమ్మేళన అంటామే అలా ఉండేది ఆ మ్యూజిక్ సిటీలో కూర్చుంటే. ఏం సార్ వాళ్ళ పేర్లు, వాళ్ళే అద్భుతమైన మ్యూజిక్ వాళ్ళే డైరెక్టర్లే. అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్స్ అయ్యారు. ఆ, తర్వాత వాళ్ళని మ్యూజిక్ డైరెక్టర్స్గా ఈయన ఎంకరేజ్ చేయటం ఉమ్, ఏంటండి. చక్రవర్తి గారి హయాంలో విజయ్ గార్డెన్స్లో సాంగ్ రికార్డింగు, ఏవిఎంలో రీ రికార్డింగు, ఉమ్, తర్వాత ప్రసాద్లో మరొక రికార్డింగు, ఉమ్, 4-5 చోట్ల ఈ శిష్యులు ఉండేవాళ్ళు కదా. ఎటువంటి శిష్యులు? జమాజట్టీలందరూ. వీళ్ళలో రెహమాన్ గారు కూడా ఈయన దగ్గర లాస్ట్ లో పని చేశారని చెప్తున్నారు. రెహమాన్ గారు ఈయన దగ్గరకు వచ్చి కీబోర్డ్ వాయించేవాడు. ఆ, చెప్తున్నా రెహమాన్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి. రెహమాను వచ్చారండి. ఆ కీబోర్డు సెటప్ చేయడానికి ఒక బాయ్ అనమాట. ఆ కీబోర్డ్ ఎక్విప్మెంట్ చాలా పెద్ద ఎక్విప్మెంట్. ఉమ్, 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 ఆ కుర్రాడు ఆ బాయ్ వచ్చి సెటప్ అంతా చేస్తున్నాడు. సెటప్ అంతా చేస్తుంటే ఏంటి కీబోర్డు అందులో 3 ఉంటాయి. ఉమ్, దానికి స్పీకర్స్ చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఉమ్, నేనేమో చూస్తున్నా ఏంటి ఇంత కీబోర్డు ఇంత ఎవరా అని అంటే రెహమాన్ వచ్చాడు. అప్పుడు రెహమాన్ కదా ఆయన పేరు. ఉమ్, ఉమ్, వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. కూర్చుంటే ఏంటి నల్లగా పొట్టిగా ఉన్నాడు. అసలు 3-4 కీబోర్డులు ఆ ఎక్విప్మెంట్ అంతా పెద్ద ఇదిగా ఉంది. ఉమ్, నేను చూస్తుంటే ఇంతలోకి చక్రవర్తి వచ్చాడు. చక్రవర్తి గారు వచ్చాడు. వచ్చి అన్నయ్య మెడ్రాస్లో కీబోర్డు వాయించడానికి ఇంకెవరు దొరకలేదా నీకన్నా అనేసరికి, ఒరేయ్ వీడిది మంచి మ్యూజిక్ ఫ్యామిలీరా, బాగా వాయిస్తాడురా వీడు, ఉమ్, అది ఇదని చక్రవర్తి గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఏదో అడ్జస్ట్ చేసుకుంటున్నాడు. చేసుకుంటుంటే నేను నిలబడి చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా. ఉమ్, ఎక్విప్మెంట్ అంత పెద్దగా ఉంది, మనిషి ఇంతే ఉన్నాడు, అసలు ఏం వాయిస్తాడో తెలియటని తమాషా చూస్తున్నాను నేను. ఇంతలోకి నా పక్కన ఎవరో షాడో ఎవరో నా పక్కకు వచ్చినట్టు అనిపించింది. ఇట్లా చూసా, మొహం కనిపించలే. ఇలా చూసేసరికి అమితాబ్ బచ్చన్. ఓ, విజయ్ గార్డెన్స్లో చాలా షూటింగ్లు జరుగుతున్నాయి. ఏదో షూటింగ్ జరగటానికి బాంబే నుంచి మెడ్రాస్ వచ్చి విజయ్ గార్డెన్స్లో షూటింగ్ జరుగుతున్నారు. ఉమ్, ఆ షార్ట్ గ్యాప్లో ఈయన వచ్చాడు అనమాట. ఉమ్, వచ్చి నేను అబ్జర్వ్ చేస్తుంటే ఆయన ఈ ఎక్విప్మెంట్ని నన్ను ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడు. ఉమ్, ఆయన అన్నాడు, యు ఆర్ వాచింగ్ హౌ దిస్ బాయ్ ప్లేస్ అది ఇది అని అన్నాడు. ఉమ్, ఎస్ సార్ నమస్తే సార్ అన్నాను నేను. ఉమ్, సో ఆ విధంగా అమితాబ్ బచ్చన్ నా భుజం మీద చెయ్యటం అనేటటువంటిది ఉమ్, సో చాలా ఒక గమ్మత్తైన ఇన్సిడెంట్. సార్, సో వాళ్ళకి ఏంటంటే అంత కెరీర్ సాధించిన వాళ్ళకి ఉమ్, చిన్నవాళ్ళని కూడా చాలా చక్కగా చేర తీసుకుంటారు. ఏదో ఒక రకమైన ప్రతిభ ఉంటే తప్పించి ఆ స్టూడియో లోపలికి రాదు కదా. అదే ఏముందో ఈ మనిషిలో ఏముందో. ఆ. ఆ, సో షార్ట్ గ్యాప్లో ఉండేటప్పుడు ఏంటంటే సాంగ్ రికార్డింగ్ ఉంటే ఊరికే చూడటానికి వచ్చాడనమాట. ఉమ్, అలాగే విజయ్ గార్డెన్స్లో విజయవాహిని స్టూడియోస్లో షూటింగ్ అవుతున్నాయి అనుకోండి, షార్ట్ గ్యాప్ ఉంటే అందరూ తిరుగుతారు. ఉమ్, ఏం జరుగుతుంది, ఎవరెవరు ఉన్నారు ఏంటి ఎవరెవరు ఏ సినిమాలు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. ఉంటే ఉమ్, పలకరించుకుంటారు. సో అంత వైభవంగా ఉండేది. సో ఆ విధంగా ఇంతమంది కుర్రాళ్ళని పెట్టి వాళ్ళందరికీ ఫీడింగ్ ఇస్తూ వాళ్ళందరికీ డబ్బులు ఇస్తూ తర్వాత పక్కన మనో ఉమ్, వాడు పెద్ద ఎంటర్టైనరు, ఉమ్, వాడు పద్యాలు పాడేవాడు. ఉమ్, తర్వాత ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వస్తే వాళ్ళని ఇమిటేట్ చేసేవాడు. ఉమ్, పెద్ద ఎంటర్టైన్మెంట్. తర్వాత చక్రవర్తి గారు కూర్చుంటాడు, ఎప్పుడు వేళ్ల మధ్యలో సిగరెట్ వెలుగుతూ ఉంటుంది. ఉమ్,
పిలిచేది తక్కువ. అది ఎప్పుడు ఎలుగుతా ఉంటుంది. నిత్య అగ్నిహోత్రంలాగా వెలుగుతా ఉంటుంది. రెడీగా ఉండాలి. ఆ! వేటూరి సుందరామూర్తి గారు ఉంటాడు పక్కన. వేటూరి సుందరామూర్తి గారు ఉండవలసింది అక్కడ. అక్కడ ఈ ఏదన్నా సిట్యుయేషన్ చెప్పంగానే ఒక మంచి సిట్యుయేషన్ వచ్చిందనుకోండి, వచ్చేసరికి గబుక్కున ఏదో అంటాడు. మరి ఆ మెరుపు, ఆ స్ఫూర్తి ఎలా వస్తుందో గానీ ఒక ట్యూన్ అంటాడనమాట. అనంగానే వెంటనే అందుకుంటాడు మనం. అసిస్టెంట్స్ కదా! తర్వాత జి. ఆనంద్ కొన్నాళ్ళు అసిస్టెంట్‌గా చేశాడు. కీరవాణి అసిస్టెంట్‌గా ఉండేవాడు. అద్భుతంగా హార్మోనియం వాయించేవాడు కీరవాణి. అతను అద్భుతంగా పాడేవాడు కీరవాణి. తర్వాత రాజకోటి. కోటి ఏమో గిటార్ వాయించేవాడు. తర్వాత రాజు ఏమో చాలా అద్భుతంగా రికార్డింగ్ కండక్ట్ చేసేవాడు. తర్వాత కృష్ణ చక్ర. ఒక చక్ర అనేటతను హార్మోనియం బ్రహ్మాండంగా వచ్చాడు. కృష్ణ అనేతను రికార్డింగ్ అద్భుతంగా కండక్ట్ చేసి జమాజట్టి లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత ఈశ్వర్ గారు ఉండేవాడు. చాలా మంది అసిస్టెంట్స్ని పెట్టుకుని అంతమందిని అడగటం తను ఆయన పెట్టుకునేవాడు. ఈ మను అనేవాడు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర ఉండేవాడు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. వాడు చిన్నప్పటి నుంచే వాళ్ళ మదరు బ్రహ్మాండమైన ఆర్టిస్టు, పాటలు, పద్యాలు, నాటకాలు అవన్నీ చిన్నప్పుడే నేర్చుకుని వచ్చేవాడు వీడు. వస్తే ఏదైనా ఒక పద్యం పాడమంటే అనర్గళంగా పాడేవాడు. పిస్పాట ఎలా పాడేవాడు, షణ్ముఖ ఆంజనేయుడు ఎలా పాడేవాడు, పి. సూరిబాబు నారదులేసి పాట ఎలాగ పాడేవాడు. తర్వాత ప్రొడ్యూసర్లు కొంతమంది వచ్చి పెడుతుంటారు కదా, ఆ ప్రొడ్యూసర్లు సార్ మరొకసారి ఆ పాట పాడండి, ఇది వాయించండి, ఆ హిందీ ట్యూన్లో ఇట్లా వాయించండి అని ప్రొడ్యూసర్లు వాళ్ళ కోరికలు చక్రవర్తి గారితో చెప్తుంటారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్ ఇమిటేట్ చేస్తూ ఉండేవాడు మనం. సార్ యాక్చువల్గా మను గారిని టీవీలో హోస్టింగ్స్, ఆ కామెడీ అవి చూసి చాలా మందికి ఆయన స్థాయి, ఆయన విద్వత్తు అర్థం కాదు కానీ అబ్బా అసలు ఆయన టాలెంట్ మామూలు టాలెంట్ కాదు సార్. టాలెంట్ ఎన్ని పాటలు. తర్వాత వాడు అసలు మంచి నటుడు, అద్భుతమైనటువంటి నటుడు. మీరు అంటే మీకు అంత క్లోజ్ అసోసియేషన్ ఉందా? బాగా. అంటే వాడు అంటున్నారు కాబట్టి నాకు తెలుసుకోవాలని అడుగుతున్నా. అదే అంటే చాన్నాడు పనిచేసాం కదండి చక్రవర్తి గారితో. అంటే ఇప్పుడేమో గారు అనాల్సి వస్తుంది. అప్పుడు మనం అనేవాళ్ళం. మీకు అసోసియేషన్ ఉంది కాబట్టి. తర్వాత ఒక సినిమాకి కేఎస్ ప్రకాశ్రావు గారు డైరెక్టర్ అండి. ప్రొడ్యూసర్లు ఏమో ఏ మ్యూజిక్ డైరెక్టర్ని ఎవరు పెడదామనంటే చక్రవర్తిని పెడదామని. వాడికి సరిగమ పదనిసలు రావు, అదే వద్దు అని అన్నాడు. అని వేరే వాళ్ళని పెడదాము, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ పెండెల నాగేశ్వరరావు గారు కానీ రాజేశ్వరరావు గారిని కానీ పెద్దవాళ్ళని ఎవరైనా పెడదాము అని అన్నాడంటే. ఈ వార్త చక్రవర్తికి తెలిసింది. చక్రవర్తికి తెలిసి వెళ్ళి కేఎస్ ప్రకాశ్రావు దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, మీరు ఒక్క పాట నాకు అవకాశం ఇవ్వండి, నేను చేస్తాను, అది నచ్చితే నాకు ఇవ్వండి, లేకపోతే నాకు ఇవ్వక్కర్లేదు అది ఇదనంటే ఒక సిచ్యువేషన్ చెప్పాడంట ఆయన. సరే ఆయన పెద్ద ఆయన కదా, సరే అని ఒక సిచ్యువేషన్కి ట్యూన్ చేయమన్నాడంట. ఈ ట్యూన్ చాలా జాగ్రత్తగా చేసుకుని తీసుకెళ్ళి వినిపించాడంట. వినిపించేసరికి విని సరే ఈ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అన్నాడంట. ఏం పాట సార్ అది? పాట గుర్తులేదు. అంటే వచ్చినటువంటి అవకాశాన్ని ఎంత కష్టపడి ఎంత వర్కౌట్ చేసి ఒక ట్యూన్కి ఎంత కష్టపడతారండి. ఆ ట్యూన్కి ఆ రిథమ్ ఎలాగా ముందు అసలు ఆ లిరిక్ని ఏ రాగం అయితే బాగుంటుంది రాగాన్ని సెలెక్ట్ చేసుకోవటం, దానికి నడక సెలెక్ట్ చేసుకోవటం. సపోజ్ వేటూరి సుందరమూర్తి గారు రాశారనుకోండి, అది ఏ తాళంలో ఉంది, దానికి మీటర్ ఎలాగ వేయాలి, గిటార్ మీద మీటర్ వేయాలా, రిథమ్స్ మీద వేయాలా, కీబోర్డ్ మీద వేయాలా, పియో మీద వేయాలా, అదొక పెద్ద యజ్ఞమే అది. చాలా యజ్ఞం అండి అది. అందులో తర్వాత అప్పుడు లైవ్ తర్వాత ఏంటి,
ఎవరికి ఎలా కావలిస్తే అలాగ చేసేవాడంటే చక్రవర్తి గారు. గొప్ప విశేషం ఏంటంటే, హ్మ్. రాఘవేంద్రరావు గారికి ఎటువంటి హిట్లు ఇచ్చాడు. అమ్మో! మామూలు మాస్ పాటలు కాదు. బ్రహ్మాండమైన హిట్లు ఇచ్చాడు. అవును. తర్వాత ఈయనకి కాటేజ్‌లో కంపోజింగ్ అంతా అయిన తర్వాత హ్మ్. రిథమ్స్ ఎవరెవరు వాయించాలి, తర్వాత కీబోర్డ్ ఎవరు వాయించాలి, వైలెన్స్ ఎవరు వాయించాలి. తర్వాత ఈయన మ్యూజిక్‌లో సుసర్ల దక్షిణామూర్తి గారు వచ్చి వైలెన్ వాయించారండి. హ్మ్. నర్తనశాల మ్యూజిక్ డైరెక్టర్ ఓహ్! సుసర్ల దక్షిణామూర్తి గారు. ఆయనొచ్చి ఫాలోయింగ్ అనమాట. సాంగ్ పాడుతుంటే ఆ సాంగ్‌ను ఫాలోయింగ్ వాయిస్తా ఉంటాడు. హ్మ్. ఏంటి సుసర్ల దక్షిణామూర్తి నర్తనశాల అంటే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి ఇట్లా వాయిస్తున్నాడంటే కావాలని ఈయన పిలిచాడంట. మరి ఆయన ఖాళీగా ఉన్నాడని తెలిసి హ్మ్. ఆయన్ని పిలిపించి ఆయన చేత ఫాలోయింగ్ అనమాట. హ్మ్. సాంగ్‌కి ట్యూన్ ఫాలో అవుతూ ఉంటుంది ఒక వైలెన్. సో సో, ఆ విధంగా పెద్ద పెద్ద వాళ్ళని గూడా ఆ విధంగా గౌరవంగా తీసుకొచ్చి, వాళ్ళకి ఒక పని కల్పించి చేసినటువంటి ఒక గొప్ప మనసు. సార్ ఆయన ఇన్ని వేల పాటలకి 900 పైగా సినిమాలకి సంగీతం అందించారు కాబట్టి, అవును. ఆయనకి మన లిరిక్ రైటర్స్‌తో చాలా క్లోజ్ అసోసియేషన్ ఉండాలి. డెఫినిట్‌గా. సో, వేటూరి గారితో గాని వేటూరి గారితో పెద్ద అనుబంధం. ఏదన్నా ఒక వేటూరి గారు, ఆ! చక్రవర్తి గారు, ఆ! బాలసుబ్రహ్మణ్యం వీళ్ళు ముగ్గురు బంక్ అంటే అతుక్కుని ఉంటారు. బాగా అతుక్కొని ఉంటారు. ఆ! సో, ఎక్కడ చూసినా వీళ్ళు ముగ్గురే. ఆ! తర్వాత చక్రవర్తి గారు గురించి సుశీల మహాగాయని గదా! ఆ! ఆవిడేముందంటే, చక్రవర్తి గారు వచ్చిన తర్వాత అసలు పాటల స్వరూపమే మారిపోయిందండి. హ్మ్. చక్రవర్తి గారు వచ్చిన తర్వాత రిథమ్ బేస్డ్ అన్నీ హ్మ్. మాస్. ఎన్టీ రామారావు గారికి పాటలు ఇచ్చాడా, సో, చిరంజీవి గారికి చిరంజీవి గారికి ఇచ్చాడు. చిరంజీవి గారితో ఎన్ని ఎన్ని పాటలు, పెద్ద హిట్లు సార్. పెద్ద పెద్ద బ్రహ్మాండమైనటువంటి హిట్ సాంగ్స్. సో తర్వాత లిరిక్ రాంగానే గబుక్కున ఆయనకి మరి ఏమి బ్రెయిన్ గాని పాదరసం బ్రెయిన్ అది. హ్మ్. సో లిరిక్ రాగానే టక్కుమని ఏదో ఒక ట్యూన్ అంటాడు. హ్మ్. అనేసరికి పక్కన శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు పట్టుకుంటారు. హ్మ్. నోట్స్ రాసేవాళ్ళు నోట్స్ రాస్తారు. ట్యూన్ గబుక్కున మనో పట్టుకుంటాడు. హ్మ్. సో అదొక సంగీత సభ. హ్మ్. చాలా గొప్ప సరదాగా ఉంటుంది. మధ్య మధ్యలో జోకులు హ్మ్. అవన్నీ ఉంటాయి. ఒకసారి ఆయన కాటేజ్‌లో మ్యూజిక్ చేస్తాడు. ఒక్కొక్కసారి ఆఫీస్‌కొచ్చి మ్యూజిక్ చేస్తాడు. ఒకసారి ఒక ఆఫీస్‌లో మ్యూజిక్ చేస్తున్నాడు. హ్మ్. ఆ మ్యూజిక్ చేసేటప్పుడు దానికెవరు పాట రాసేది? దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. సో ఆయన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కూర్చోబెడితే వాళ్ళేదో ట్యూన్ వాయించాలి. ఈయనేదో రాయాలి. హ్మ్. సో వాళ్ళేదో వాయిస్తున్నారు. ఈయనేదో ఈయనకి కొంచెం ఇన్స్పిరేషన్ కావాలి. హ్మ్. ఒక మంచి ట్యూను, ఒక పాడేవాళ్ళు, ఒక డ్రమ్స్, ఒక వయలిన్, ఒక హార్మోనియం ఏదో ఇన్‌స్ట్రుమెంట్స్ హ్మ్. హ్మ్. మోగుతా ఉంటే ఈయనకి పెద్దవాడు అయిపోయాడు కదా! 80 సో సంవత్సరాలు దాటిపోయేప్పటికి 80 సంవత్సరాల వయసులో ఈయన సరే ఇంతలోకి కృష్ణశాస్త్రి గారంటే చాలా అభిమానంతో ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా! హ్మ్. అవును. ఎవరో పెద్దాయన వచ్చాడంట. వచ్చి ఆహ్, "శాస్త్రి గారు బాగున్నారా?" అది ఇది అన్నాడంటే. అనంటే ఈయన ఆహ్, బాగున్నానని తలకాయ ఊపి ఈయన ఒక లైన్ రాశాడు. ఏమని? "కుశలమా మీకు కుశలమా" అని లైన్ రాశాడు. హ్మ్. లైన్ రాసి ఈయనేమో వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. హ్మ్. వెళ్ళేసరికి ఏదో పల్లవి రాశాడని చెప్పి చక్రవర్తి గారు హ్మ్. చూసాడు. చూసి ఆయన బాత్రూమ్ నుంచి వచ్చేలాగా కుశలమా నీకు కుశలమేనా అని ట్యూన్ కట్టేసాడు. వారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు మాట్లాడలేరు గాబట్టి వాళ్ళకి ఆయనకి మీరు కుశలం. బాగున్నారని మీరు అడిగారు. బాగున్నారా అని. అంటే కవి గదా! ఆ! కుశలమా అని అన్నాడు. అది పాట దానికి అనుకోని. దీనికి ట్యూన్ కట్టేసాడాయన. ఆ! ఆ ట్యూన్ కట్టితే ఆయన నవ్వుకొని దాన్నే కంటిన్యూ చేసి పాట రాశాడు. హ్మ్. శోభన్ బాబు శారద మీద. ఎటువంటి పాట అవును. తెలుసండి ఇది? కుశలమా నీకు కుశలమేనా అని చాలా అద్భుతమైనటువంటి పాట. ఆ పాట కూడా ఎక్కడ శోభన్ బాబు, శారద ఊళ్ళలో దూరంగా ఉంటారు. హ్మ్. దూరంగా ఉంటే భార్యాభర్తలు కదా!
ఒక పాప ఉంటుంది. సో, ఎలాగున్నావు? బాగున్నారా? అని ఫోన్‌లో పరామర్శలు. సందర్భానికి కూడా సరిపోయింది. సందర్భానికి కూడా సరిపోయింది. హ్మ్. కుశలమా నీకు కుశలమేనా అని ఆయనంటే, తర్వాత పిల్ల చిన్న తల్లి ఏమనుంది అంటే ఈవిడ హ్మ్. నాన్న ముద్దు కావాలనుంది. అప్పుడు శోభన్ బాబు పాలుగారు చెక్కిలిపై పాపాయికి ఒకటి తేనెలూరు పెదవుల పైన దేవి గారికొకటి అంటాడు. అదేంటి ఈవిడ శారద ఒకటేనా ఒకటేనా అంటే శోభన్ బాబు ఎన్నెన్నో ఎన్నైనా అని ఈయన అసలు ఒక కాన్వర్సేషన్ లాగా ఉంటుంది, సో మాటలాడుకున్నట్టు ఉంటుంది. కానీ పాట ఆయన ఎంత బాగా రాశాడో, చక్రవర్తి గారు ఎంత బాగా ట్యూన్ చేశారో, ఆ దృశ్యం ఎంత బాగా చిత్రీకరణ జరిగిందో అసలు మీరొకసారి చూడండి ఆ సాంగు హ్మ్. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో, అటువంటి అద్భుతమైనటువంటి పాటలు కూడా మెలోడియస్ పాటలు కూడా చక్రవర్తి గారు చాలా బాగా చేశారు. తర్వాత ఈ ఉద్ధృతిలో ఏంటి ఒక మ్యూజిక్ ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూర్చుంటే ఒక గంట తర్వాత మేము కూర్చోవాలి. క్రాంతి కుమార్ గారు, కోదండరామిరెడ్డి గారు, నేను. హ్మ్. తర్వాత మరొక డైరెక్టర్, ప్రొడ్యూసరు. హ్మ్. ఏంటి గంటలు గంటలే టైము. అంత బిజీగా ఉండేవాడు. సార్. ఎన్ని స్టూడియోలు, ఎన్ని పాటలు, ఎంతమంది. తర్వాత కృష్ణ చక్రని ఒత్తిడి ఎక్కువైపోయి హ్మ్. నేను పక్కనుంటాను కృష్ణ చక్ర మ్యూజిక్ డైరెక్టర్ చేస్తాడు అని కృష్ణ చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. హ్మ్. తర్వాత రాజకోటని మ్యూజిక్ డైరెక్టర్స్ చేశాడు. సార్. అలాగా తన దగ్గర ఉన్నటువంటి శిష్యులందరినీ కూడా మ్యూజిక్ డైరెక్టర్‌ని చేసేసి సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌటు. మీకు ఆ! తెలుస్తో లేదో నాకు తెలీదు గానీ, చెప్పండి. నాకు కాస్త డౌటొస్తుంది. ఆ! సాలూరి రాజేశ్వరరావు గారు అప్పటికే చాలా ఉద్ధృతంగా వెలుగుతున్న మ్యూజిక్ డైరెక్టర్. అవును. వారి అబ్బాయిలు ఆ! ఇటువైపు చక్రవర్తి గారి దగ్గర శిష్యరికం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం ఏంటంటే ఆ! రాజేశ్వరరావు గారు ఏమి పట్టించుకోడు. ఆ! ఏమి పట్టించుకోడు. ఆయనకి ఎంతసేపు మ్యూజిక్కు హ్మ్. ముక్కుపొడి పీల్చడం, ట్యూన్ కట్టడం. అంతే. అంతే. పనే. ఇంటికెళ్ళినా కూడా ఆ! ఏవో ఇంగ్లీష్ సినిమాలు, హ్మ్. తర్వాత ఏవో జ ఇతర దేశపు తాలూకా ఏవన్నా క్యాసెట్లు అవి వింటా ఉంటాడంట. హ్మ్. రాజేశ్వరరావు గారి ఇంటిలో వాళ్ళ పిల్లలందరూ మ్యూజిషియన్సే. హ్మ్. కానీ ఒక్క ముక్షం వాళ్ళకి ఆయనేం చెప్పలా. ఓకే. వీళ్ళందరూ బయటకొచ్చి చేసిన వాళ్ళే. హ్మ్. తర్వాత సాలూరు రాజేశ్వరరావు గారి తమ్ముడు సాలూరు హనుమంతరావు గారు మ్యూజిక్ డైరెక్టరు. హ్మ్. తర్వాత సాలూరు పెద్దబ్బాయి మ్యూజిక్ డైరెక్టరు. తర్వాత వాసురావు మ్యూజిక్ డైరెక్టరు. కోటి మ్యూజిక్ డైరెక్టరు. వాళ్ళ అల్లుడు మ్యూజిక్ డైరెక్టరు. హ్మ్. వాళ్ళ ఇంటి నిండా మ్యూజిక్ డైరెక్టర్సే. కానీ రాజేశ్వర గారు ఎవరికీ ఏమి నేర్పలా. అదే నాకు వాళ్ళు డౌట్. బయట నేర్చుకున్నారంతా. హ్మ్. బట్ వీరు గూడా ఇప్పుడు సల్లూరి రాజేశ్వరరావు గారితో కొంచెం అంటే కొనసాగుతున్నప్పుడు అప్పటికి హ్మ్. చక్రవర్తి గారు వచ్చేసేటప్పటికి సాలూరు రాజేశ్వరరావు గారి హవా అయిపోతా ఉంది. హ్మ్. సాలూరు రాజేశ్వరరావు గారు అప్పట్లో ఇంకా ఆయన మీద అభిమానం ఉండేటటువంటి వాళ్ళు సినిమాలు పిలిచేవాళ్ళు. హ్మ్. చక్రవర్తి వచ్చిన తర్వాత ప్రొడ్యూసర్లందరూ, డైరెక్టర్లందరూ డంప్ అయిపోయారు ఇక్కడ. హ్మ్. తర్వాత సైమల్టేనియస్‌గా ఇళయరాజా వైభవం బ్రహ్మాండంగా సాగుతుంది. హ్మ్. అటు తమిళ్‌లో సాగుతా ఉంది, ఇటు తెలుగులో సాగుతా ఉంది. హ్మ్. ఇళయరాజా ప్రభంజనం, ఇళయరాజా ఆహ్, బ ప్రయోగాలు, పాటలు వచ్చినా కూడా చక్రవర్తి గారి హయాం సాగింది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారి మీద, నాగేశ్వరరావు గారి మీద, ఎక్కువ చిరంజీవి గారి మీద ఇచ్చినటువంటి మాస్ పాటలు, తర్వాత రిథమ్ ఓరియెంటెడ్ పాటలు, చిరంజీవి గారి డాన్స్‌కి తగ్గట్టు, రిథమ్‌కి తగ్గట్టు పాటలు. హ్మ్. సో, ఆ విధంగా సాగాయనమాట. ఒకసారి 'మోహన్ బాబు' సినిమాకి ఈయన పాట కంపోజ్ చేయాలి. హ్మ్. హ్మ్. పాట కంపోజ్ చేస్తే మోహన్ బాబు చక్రవర్తితో వచ్చి చెప్పాడంట. నాకు ఆ స్పీడ్ స్టెప్స్ కాకుండా కొంచెం మోడర్న్ స్టెప్స్ వేయమని చెప్పాడంట. ఆ! అప్పుడు చక్రవర్తి గారంట, వాడికి డాన్సే రాదు, నేనేమో మోడర్న్ స్టెప్స్ వేయాలంట అని హ్మ్. గమ్మత్తుగా. ఆ విధంగా అంత గొప్పగా వెలిగినటువంటి వైభవం చక్రవర్తి గారిది. సో తర్వాత ఇక్కడ ఇక్కడ చెప్పుకోవాలి ఒక విషయం. ఆహ్, శోభన్ బాబు గారి సినిమాలు డల్ అవుతున్నాయి. హ్మ్.
వరుసగా 2, 3 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఉమ్, ఉమ్. అప్పుడు మల్లెపూ సినిమా వచ్చింది. సార్ మల్లెపూ సినిమాలో చాలా అద్భుతమైనటువంటి మాట ఇచ్చాడు. ఈ సినిమా బ్రహ్మాండంగా ఆడి మళ్ళీ అప్పుడు శోభన్ బాబు గారికి మళ్ళీ వైభవం వచ్చింది. సార్ తర్వాత మల్లెపూ సినిమాలో రావు గోపాలరావుకి మాలిష్ పాట ఒకటి పాడాడు. అది ఉమ్, సీనే పాడాడు. ఆయన పాడి వినిపిస్తూ ఉంటే సో ప్రొడ్యూసర్ డైరెక్టర్కి నువ్వే పాడేది రావు గోపాలరావు సాంగ్ కదా, వెరైటీగా ఉంటుంది ఉమ్, ఉమ్. అని చెప్పి చాలా సినిమాల్లో పాటలు పాడాడు ఆయన. సార్ సో ఆ విధంగా కొమ్మినేని అప్పారావు గారు ఉమ్, చక్రవర్తి అయిపోయి చటర్జీ గారు ఆ పేరు పెట్టారు. ఉమ్. చటర్జీ గారే మూగ ప్రేమ అనే సినిమాకి మొట్టమొదటి పాట రాయించడం జరిగిందనమాట. తర్వాత అదే గ్రూపు క్రాంతి కుమార్ గారు శారద మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. సార్ అందులో ఒక పాట శారద నన్ను చేరగా ఏమిటమ్మ సిగ్గా ఎరుపెక్కలే తబొగ్గ అని ఎంత అద్భుతంగా పేలిందో ఆ పాట రామకృష్ణ పాడాడు. సార్ సో ఆ పాటతో ఈయనకి మంచి పేరు వచ్చింది, రామకృష్ణకి పాటలు వచ్చాయి. ఆ విధంగా తర్వాత ఆత్రేయ గారికి ఉమ్, ఉమ్. ఒరే పాపాత్ముడా అని అంటాడు ఎవరిని? చక్రవర్తిని. ఆత్రేయ గారు అంటారా? ఆ. ఒరే పాపాత్ముడా అని అంటాడు. అని అంటే ఏం బాబు ఏంటి నా మీద అంత కోపం, నేనేం పాపం చేశాను? అలా కాదు, నీది పాప లాంటి ఆత్మ అది సమర్థించుకునేవాడు. అంటే చిన్నపిల్లలు పాప అంటారు కదా, నీ ఆత్మ పాప లాంటిది అందుకోసం అని ముద్దుగా అన్నమాట. సో ఆ విధంగా సరే వేటూరి సుందరరామూర్తి గారు ఏంటి రోజుకి ఎన్ని ట్యూన్లు ఇస్తాడు ఆయన? ఏమన్నా మానవుడా లేకపోతే మిషనా లేకపోతే దేవుడా? సో మంచి రిథమ్ కోసమని ఏమో ట్యూన్లు ఇస్తాడు. ఆ ట్యూన్కి ఎటువంటి ట్యూన్కైనా రాసేటటువంటి సమర్థుడు మా బావ అని వేటూరికి ఇస్తాడు. ఈయనేమో పాట రాసాడు, అసిస్టెంట్ డైరెక్టర్ని పట్టుకుని ఏంటి ఆ దిక్కుమాలిన ట్యూను అంటాడు ఈయన. వారిద్దరి మధ్య చాలా బాగుంటుంది, బాగుంటుంది. పగలంతా కష్టపడి పనిచేస్తారు, సాయంకాలం హోటల్లో కూర్చొని చక్కగా ఏదో పానీయాలు సేవిస్తూ రిలాక్స్ అవుతారు. మళ్ళీ ఉదయం మామూలు మొదలయ్యాయి. తర్వాత ఈయన పొన్నికల్లు గుంటూరు దగ్గర అక్కడ ఈ పాటలు పాడుతూ గాలికి తిరుగుతున్నాడని పిల్లనివ్వలా ఆయనకి, చక్రవర్తి గారికి పిల్లనివ్వకపోతే అది వాళ్ళిద్దరికి లవ్వు. ఒకరోజు ప్లాన్ చేసి నేను పెరటి ద్వారం దగ్గర కారు తీసి పెడతాను, నువ్వు వచ్చి కారు ఎక్కు అని చెప్పి ప్లాన్ చేసి అట్లా ఒక విధంగా ఆవిడని తీసుకెళ్ళిపోయి ఆ రోజుల్లో మ్యారేజ్ చేసుకున్నారు. మరి గాలికి తిరుగుతున్నాడు అనుకున్న అటువంటి సంగీత చక్రవర్తి అయ్యాడు. కొమ్మినేని అప్పారావు సంగీత చక్రవర్తి అయిపోయి సో మెడ్రాస్లో చాలా వైభవంగా వెలిగాడు. తర్వాత ఎంతమందికి ఆయన వెలగటం కాదండి, తను బాగుండాలి, తన చుట్టూ ఉండేటటువంటి వాళ్ళు కూడా బాగుండాలి అనేటటువంటి గొప్ప మానవత దృక్పథం ఉంది. అది చాలా గొప్పది సార్. యాక్చువల్గా చక్రవర్తి గారి సంగీత ప్రయాణం గురించి, వారి శిష్య బృందం గురించి కొంతవరకు కొంతమందికి ఐడియా ఉంటుంది. కాకపోతే ఆయన సంపాదించిన ఆస్తులు కూడా నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్ అన్ని ఆస్తులు సంపాదించలేదు. అండ్ అలాగే ఆయన చేసే దాన ధర్మాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయని చెప్పి. అవునవునవును, అలాగే ఉండేవి. తర్వాత ఒక పాత వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి ఒక ఏదో ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చి వాళ్ళను కూడా ఆదరించేటటువంటి గొప్ప మనసు. ఎందుకంటే పాత వాళ్ళ మీద, మ్యూజిక్ డైరెక్టర్స్ మీద ఆ అభిమానం, తర్వాత వాళ్ళంటే ఆరాధనా భావం కూడా ఉండేది. ఏ క్వాలిటీస్ లేకపోతే అంత అసలు 1000 సినిమాలకి తర్వాత 1000 సినిమాలు చేసేవాడు ఆయన. 900 దాటాయి సినిమాలు దాటాయి. తర్వాత ఒక సినిమా మ్యూజిక్ చేస్తా ఉంటే అప్పుడు మెడ్రాస్ నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి ఆయన మ్యూజిక్ డైరెక్షన్ చేస్తే అక్కడ ఆయన ప్రాపర్టీస్ మీద ఏదో అప్పుడేదో ఇష్యూ వచ్చింది, అందుకోసం ఆయన చేయలేదు. తర్వాత అండి ఆ సెన్స్ ఉందండి.
రికార్డ్ అక్కడ చూస్తే సో ఇది మెలోడియస్గా ఉంది, ఒక లవ్ సీను. దీనికి ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాడితే బాగుంటుంది, చక్కగా ఫ్లూట్ వాడితే బాగుంటుంది. సో అది కథ చూసి, ఆ సన్నివేశం చూసి, దాన్ని బట్టి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అండి. సార్ ఇప్పుడు తెలివితేటలు ఉంటే ఆ తెలివితేటలు అనే వ్యక్తి ఏ రంగంలోనన్నా రాణిస్తాడు. బేసిక్గా తెలివితేటలు ఉండాలి. సార్ ఉంటే అతను ఎంచుకున్న రంగంలో ఇప్పుడు సంగీతం అద్భుతంగా బాలమురళిలాగా పాడకపోయినా, ఇప్పుడు జీవితం, ఇప్పుడు కథ అనేది జీవితానికి ప్రతిబింబమే కదా. అంతే కదా. సో ప్యాథటిక్ సీన్ వచ్చేటప్పుడు ఏం వాయించాలి, హుషారుగా చిరంజీవి లాగా హుషారుగా పాటలు పాడేటప్పుడు ఆ స్టెప్స్కి తగ్గట్టు ఏ ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలి. సో అది ఆ బ్రెయిన్ భగవంతుడు ఇచ్చాడు చక్రవర్తి గారికి. నిజంగా చాలా గ్రేట్ సార్. ఎందుకంటే తర్వాత ఆయన ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా ఫేమస్. డబ్బింగ్ ఆర్టిస్టు, అసిస్టెంట్ డైరెక్టర్ చేశాడు, వేషాలు వేశాడు, పాడాడు, మ్యూజిక్ డైరెక్టర్ చేశాడు, ఎన్ని చేశాడు. తర్వాత ఎంతోమందికి ఉపాధి కల్పించాడు. ఎంతోమంది శిష్యులు, బాగా కీరవాణి లాంటి బాగా మ్యూజిక్ నేర్చుకున్న వాళ్ళు కూడా, కోటి లాంటి వాళ్ళు కూడా మా గురువుగారు చక్రవర్తి అని చెప్తారు. అంతే కదా, కూడా మా గురువుగారు చక్రవర్తి అని చెప్తారు. సార్ నిజంగా ఆయన ప్రయాణం ఆయన వ్యక్తిగతం మాత్రమే కాదు, తెలుగు సినిమా పాటని ముందుండి నడిపించిన వ్యక్తి ఆయన. సో ఆయన చేసిన సినిమాలు కానీ, ఆయన శిష్యులు చేసిన సినిమాలు కానీ, సో గొప్ప వ్యక్తి గురించి చాలా గొప్ప విషయాలు తెలియజేశారు. నిజంగా థ్యాంక్ యూ మిస్ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.